ఒకప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేసిన చేతులు ఈరోజు మొబైల్ స్క్రీన్ మీదే ఆగిపోయాయి. ఒకప్పుడు పండుగ అంటే కుటుంబం కలిసేది. ఇప్పుడు ఫోటోలు మాత్రమే కలుస్తున్నాయి. మన సాంప్రదాయాలు నిజంగా బ్రతికే ఉన్నాయా? లేక జ్ఞాపకాలుగా మారిపోయాయా? మన పెద్దవాళ్ళు మనకు కేవలం ఆస్తులు మాత్రమే ఇవ్వలేదు. మనకు ఒక జీవన విధానాన్ని ఇచ్చారు. అది సాంప్రదాయం అనే పేరుతో మన ఇంటి గుమ్మం ముందు ఉండేది. ఉదయం లేవగానే ఇంటి ముందు ముగ్గు, తులసి మొక్కకు దీపం, కుటుంబమంతా భోజనం. పండగంటే ఊరంతా ఒక కుటుంబంలా కలిసిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముగ్గు వేసే చోట పార్కింగ్ వచ్చింది. తాతయ్య చెప్పే కథల స్థానంలో మొబైల్ వచ్చింది. కలిసి కూర్చునే కుటుంబాల స్థానంలో ఒంటరి గదులు వచ్చాయి. మనకు సౌకర్యాలు పెరిగాయి, కానీ సంస్కారం తగ్గిపోయింది. ఒకప్పుడు అన్నం పరబ్రహ్మం అని గౌరవించేవాడు. ఇప్పుడు ప్లేట్ నిండా వేసుకొని సగం చెత్తలో పడేస్తున్నారు. ఒకప్పుడు పెద్దలను చూసి లేచి నిలబడేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళ మాట వినడానికి కూడా సమయం లేదు. సాంప్రదాయం అంటే పాత పద్ధతి కాదు, మనల్ని మనుషులుగా నిలబెట్టే మూలం. పిల్లలకు ఖరీదైన ఫోన్లు కొనిపెడుతున్నాం, కానీ మన సంస్కృతి గురించి 2 మాటలు చెప్పడం మర్చిపోతున్నాం. మన సాంప్రదాయాలు పూర్తిగా పోయాయా అంటే లేదు. ఇంకా కొన్ని ఇళ్లల్లో దీపం వెలుగుతోంది. ఇంకా కొన్ని హృదయాల్లో పెద్దల పట్ల గౌరవం ఉంది. ఇంకా కొందరి చేతుల్లో పండగల ఆనందం ఉంది. కానీ వాటిని కాపాడేది ఎవరు? మనమే. ఎందుకంటే చెట్టు ఏర్లు బలంగా ఉంటేనే చెట్టు నిలబడుతుంది. అలాగే సంస్కృతి బలంగా ఉంటేనే సమాజం నిలబడుతుంది. ఈ రోజు నుంచైనా మన పిల్లలకు మన సాంప్రదాయాల విలువలు చెప్పుదాం. మన ఇళ్లల్లో మళ్ళీ ఆ పాత ఆనందాన్ని తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే సాంప్రదాయాలు కనుమరుగైపోతే మన అసలు గుర్తింపే కనుమరుగైపోతుంది.